హలో హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ ప్రోమో వచ్చింది. ఈ సెకండ్ ప్రోమో ఇప్పుడే కాదు, 1 అవర్ అయిపోయింది. సీతను అడుగుతున్నాడు, నీ డెసిషన్ అన్నీ కరెక్టా అని. అప్పుడు సీత ఏముంటుంది, నా డెసిషన్ కరెక్ట్ కాదు సార్ అని చెప్తుంది. ఎందుకు, మణికంఠను విష్ణుప్రియ నామినేషన్ చేసినాను కాదు కాబట్టి నాకు కరెక్ట్ అనిపించక నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకుందాం అనుకున్నాను. మొదటి కంట్రోల్ చేసుకో, బార్డర్ దాటద్దు అని నేనే చెప్పాను. దమ్ముగా ఆడుతున్నావు అని ఎందుకన్నాడు. లాస్ట్ గేమ్లో ఫాస్ట్గా వెళ్ళి గేమ్ ఫినిష్ చేసినాడు కాబట్టి త్వరగా, కాబట్టి తప్పు చేసినాడు, రాంగ్ అయింది కాబట్టి ఓడిపోయాడు. కాబట్టి అంతకుమించి ఇంకేం లేదు. నైనికాను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున సారు. చిన్న ప్యాకెట్ పెద్ద ప్లాస్ట్ అంటే అర్థం ఏంటి, తను ఏం చెప్తుందంటే, నన్నుగా గేమ్ డైరెక్ట్ నన్ను పంపిస్తే నేను గట్టిగా ఆడతాను అని చెప్తుంది. తను పంపించేదానికి అవకాశం తీసుకోవాలి తను, అంతకుమించి ఇంకేం లేదు. ఫస్ట్ వారంలో ఉండే స్టామినా ఇప్పుడు లేదు. ఫస్ట్ వీక్ చూసిన నైనిక ఇప్పుడు ఎట్టపోయింది. అప్పుడు బాగా ఆడావు కదా, ఇప్పుడు ఎందుకు ఆడలే. తుఫాన్ రాబోతుందమ్మా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ 1/1 వస్తున్నారు కాబట్టి అలా అన్నాడు నాగార్జున సారు. కొత్త వాళ్ళు వచ్చినారంటే మీరు తట్టుకోలేరు, అందుకే మీరు స్ట్రాంగ్గా ఉండాలని చెప్తున్నాడు నాగార్జున సారు. తర్వాత మణికంఠ, నీతో ఇప్పుడు మాట్లాడతామా తర్వాత మాట్లాడదామంటే ఎప్పుడైనా ఓకే అంటాడు. కానీ ఏంటి విషయం అంటే, సీతతో నీకు ప్రాబ్లం ఏంటి, దాని బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చట్లేదు, నాలాగా నటించాను, ఇమిటేట్ చేస్తానని అనిపిస్తుంది సార్, అందుకని నేను అలా అన్నాను. అప్పుడు సీత అంటుంది, సార్ మణికంటే మమ్మల్ని అందరినీ కార్నర్ చేస్తాడు అని అనిపిస్తుంది. అమ్మా మీకు ఎప్పుడు టాంచో కార్నర్ చేస్తున్నాడు మనీ, అందుకే ఎమోషనల్గా యాక్టింగ్ చేస్తున్నాడు. మీకు అర్థం కాంది అదే, మణికంట ఎప్పుడు టాంచో టాలెంట్తో తెలివితో అలా గేమ్ ఆడుతున్నాడు, అది మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మీరు ఒకరు అర్థం చేసుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని అమలు చేసుకోవడం లేదు. మీరు అనుకున్నారు కానీ అమలు చేసుకోవాలా. మీరు అమలు చేసుకుంటేనే మీరు బయటపడతారు. అతను సింపతితో గేమ్ ఆడుతున్నాడు, అతను చాలా టాలెంట్ పర్సన్, ఎమోషనల్లీ అతను అన్నీ తెలుసు, బాగా ఆడుతున్నాడు గేమ్, తెలిసి అలా యాక్టింగ్ చేస్తున్నాడమ్మా. తెలుసుకోండి మీరు, మణికంఠ అంటే ఏంటో ఇప్పుడు నుంచి తెలుస్తుంది అందరికీ. మణికంఠ యాక్షన్ రూమ్లోకి వచ్చేయని గట్టిగా అంటాడు. అప్పుడు మణికంఠ అక్కడికి వచ్చినాక, మీరు ఎంత ఏడవాలనుకుంటున్నారో అంత ఏడ్చేయండి. ఏడుపు ఆడ నుంచి వస్తుంది సార్, యాక్టింగ్ చేస్తేనే ఏడుపు వచ్చేది. అతను యాక్టింగ్ చేస్తానే ఉన్నాడు రోజు, అది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. నాకైతే ఫస్ట్ వారంలోనే తెలిసింది. ఫస్ట్ వారంలో భాష షేక్ అతను చెప్తాడు చూడు, అది కరెక్ట్, శేఖర్ భాష. అయినా సార్ 8 నిమిషాలు టైం ఇస్తే ఏడ్చండి సార్, యాక్టింగ్ చేయండి గంటలు చేస్తాడు, మీ ముందు భయపడుతున్నాడు అంతే, మీకు తెలిసిపోయిందని, అంతకుమించి ఇంకేం లేదు సార్. ప్రియా కన్నా నువ్వు అక్కడే ఉండు, నా దగ్గర రావద్దంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే, సార్ ఇప్పుడు మొదలవుతుంది మళ్ళీ యాక్టింగ్. లాస్ట్కు చెప్పేస్తాడు నాగార్జున సార్, నీ యాక్టింగ్ ఆప్ అని. మణికంఠ కాపు అందరికి తెలిసిపోయింది, ప్రియాగాడు చెప్పినట్టు ఉన్నది. ప్లీజ్ మీకు ఎంతమందికి ఈ విషయం వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.